ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ట్రైబల్ హాస్టల్లో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నట్లు బయటపడింది. ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజమాల దేవి ఆకస్మిక తనిఖీ చేపట్టగా హాస్టల్ పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు వెల్లడైంది. ఇక వసతులు సరైన విధంగా లేకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనిఖీ సందర్భంగా విద్యార్థులు నేరుగా హాస్టల్ వార్డెన్పై ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి మరింత సంక్షోభంగా కనిపించింది. ఆహార పదార్థాలు, సరఫరా చేయాల్సిన వస్తువులు సైతం మాయమవుతున్నాయి. ఇక పిల్లలు చెప్తుండడంపై గంజమాల దేవి కఠినంగా స్పందించారు. వెంటనే వార్డెన్ను విధుల నుంచి తొలగించాలని, ఆమెకు సహకరిస్తున్న వంట సిబ్బంది, ఇతర సిబ్బందిని కూడా తొలగించి కొత్త వారిని నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులతో అనుచితంగా ప్రవర్తించినట్లు వచ్చిన ఆరోపణలపై వార్డెన్ను గంజమాల దేవి తీవ్రంగా నిలదీశారు. ఒక మహిళగా పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించడం అంటూ నిలదీశారు. ఇదే ప్రవర్తనను నీ పిల్లలతో చేస్తావా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హాస్టల్లో పరిశుభ్రత, భద్రత, ఆహార పంపిణీ ప్రతి అంశంలోనూ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసలు నువ్వు ఆడతాన్ని వెనకేసుకు రావడానికి మీరెవరు? మీకు డైట్ లో ఏముంది? మీకు 2 రోజులు ఒకసారి కూరగాయలు రావాలి. ఫోన్ చేస్తారా? అతను వస్తాడా? మెనూలో ఇవ్వాల్సిన పాలు, గుడ్లు తదితర ఆహార పదార్థాలు విద్యార్థులకు అందకపోవడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే మెనూను ఎందుకు ఫాలో కావడం లేదు? పిల్లలకు ఇవ్వాల్సిన పాలు, గుడ్లు ఇతరులకు ఎలా ఇస్తున్నారు అని నిలదీశారు. ఇక తల్లిదండ్రులు, అధికారులు అడిగితే పిల్లలతో అబద్దాలు చెప్పించారా అని కూడా ప్రశ్నించారు. రాత్రి సమయంలో ఆడపిల్లలు బాత్రూంకు వెళ్లాలన్నా తాళాలు వేసి అసౌకర్యం కలిగించడం, అలాగే భద్రతా ప్రమాణాలను లెక్క చేయకపోవడంపై కూడా వార్డెన్ సమాధానం చెప్పలేక మౌనంగా నిలిచిపోయారు. ఇక నుంచి పిల్లలకు అందించాల్సిన వాటిలో అవకతవకలను సహించబోమని కూడా చెప్పారు. గంజిని పక్కన పారిపోయకుండా ఇవ్వాలని, అందులో కీలక ప్రోటీన్లు ఉంటాయని కూడా అవగాహన కల్పించాలని కూడా సూచించారు. అలాగే ప్రతిరోజు గుడ్లు తీసుకోవడంతో గుడ్ల సప్లైలో వార్డెన్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా అనుమానాస్పదం వ్యక్తం చేశారు. వార్డెన్ జాయిన్ అయిన రోజు నుంచి ఇప్పటి వరకు వార్డెన్ చేసిన అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక పంపాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఇకపై ట్రైబల్ హాస్టల్లో అవకతవకలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అసలు నువ్వు ఆడతాన్ని వెనకేసుకు రావడానికి మీరెవరు? మీకు డైట్ లో ఏముంది? మీకు 2 రోజులు ఒకసారి కూరగాయలు రావాలి. ఫోన్ చేస్తారా? అతను వస్తాడా? ఇచ్చేయడానికి కాదు, కావాలని అడగడానికి ఫోన్ చేస్తారా? ఈ రోజు ఏం కూరలమ్మా, ఈ 2 రోజులు ఏం కూరలమ్మా అని అడగారు. వేడి వేయాలి చాట్. ఈవినింగ్ వేయడం ఏంటున్నారు? అర్థం కదా, మీ లాభం నాకు అర్థం కదా. ఈవినింగ్ వేయడం అంటే ఈవినింగ్ పెట్టి ఇస్తారు మేడం. అప్పుడు వర్కర్స్ ఎక్కువ లేదు కదా, మనకి ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. గిన్నెలు ఏమి కూడా పెట్టుకోవడానికి లేదు అని ఆ వర్కర్స్ ప్రాబ్లం తో చేసుకొస్తున్నాను మేడం. లేదండి, మన ఉద్యోగ ధర్మాలు అంటే అవి ధర్మం మనం పాటించామనుకోండి, మన వ్యవస్థలన్నీ కలిస్తే ఆ బిడ్డని న్యాయం చేసిన వాళ్ళు ఉంటాం. లేకపోతే వాళ్ళకి మనం అన్యాయం చేసిన వాళ్ళని అవుతాం. దీనివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుందో మేడం, మీరు ఇది కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మీరు అనొచ్చు, దీనివల్ల పెద్ద ప్రమాదం జరిగితే చిన్న స్థాయి వర్కర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి సీఎం వరకు కూడా ఆన్సర్. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి పిల్లల మీద ఆ డబ్బులు పెడితే పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవ్వవా? పెద్ద పెద్ద రోడ్లు అవ్వవా? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు రావా? ఇండస్ట్రీస్ రావా? ఆ పెట్టుబడి అంతా పిల్లల మీద ఎందుకు పెడుతున్నారు? వాళ్ళే రేపొద్దున మన ఆస్తి. మరి అలాంటిది ఎంత ఖర్చు పెట్టి కూడా ప్రభుత్వం మీడియా ముందు కూర్చొని మా వాళ్ళకి తప్పైందని చెప్పాలా? చిన్నదే రేపొద్దున పెద్దదైతే. ఈ రోజు రేపు మన ప్రకాశం జిల్లాలో పర్యటన చేయడానికి రావడం జరిగింది. మార్నింగ్ నుంచి కూడా ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి పొదిలి మండలం, తర్లపాడు మండలాలు గుర్తులేదు నాకు. యాక్చువల్గా అన్ని విజిట్స్ చేసుకుంటా వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ టైంలో మార్కాపురంలో ఉండడం జరిగింది. వివిధ అంగన్వాడీస్ చూసాము, అలాగే అబ్బి షాపులు చూసాము, అలాగే కొన్ని స్కూల్స్లో రాగిజావ ఎట్లా ఉందని చెక్ చేసాము, కొన్ని స్కూల్స్లో మిడ్ డే మీల్ చెక్ చేసాము, అట్లానే రెసిడెన్షియల్ హాస్టల్స్ చూసాము మధ్యాహ్నం. ఇప్పుడు కూడా మేము మళ్ళా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి రావడం జరిగింది మార్కాపురంలో.
మన ఆహార కమిషన్లో భాగంగా మేము చేసే బాధ్యతలు మా యొక్క విధులు ఏంటంటే ఏదైతే ఈ 5 లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కలిసి ఆ జిల్లాల్లో పర్యటన చేస్తాము. ఆహార చట్టం 2013 ప్రకారం ఏదైతే ఇంప్లిమెంటేషన్లో లోపాలు ఉన్నాయా, ఏమైనా మిస్యూజ్ జరుగుతున్నాయా మేము చెక్ చేయడం జరుగుతుంది. ఈవెన్ నాణ్యత ప్రమాణాలను కూడా పాటించకపోతే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మెనూ డీవియేషన్ ఏదైనా అవుతుంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వెల్ఫేర్ అనేది ప్రతి పిల్లవాడికి అందవలసిన ధర్మం, హక్కు వాళ్ళది. కాబట్టి వాళ్ళు ఆ యొక్క హక్కుకి అధికారులు కాబట్టి వాళ్ళకి అది అందేలాగా చేయడమే మా ప్రయత్నం. ఇంకా చాలా చోట్ల ఏమవుతుందంటే రాగిజావ విషయంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే కొంతమంది పిల్లలు తాగట్లేదని తక్కువ క్వాంటిటీ వండుతున్నారు. ఆ క్వాంటిటీ కూడా తగ్గకుండా ప్రతి ఒక్క పిల్లవాడు రాగిజావ తీసుకునేలాగా మోటివేట్ చేయమని సార్లకు చెప్పడం జరుగుతుంది. అలాగే మిడ్ డే మీల్ ఎవరు లంచ్ బాక్స్ ఇంటి నుంచి తెచ్చుకోకుండా అందరూ స్కూల్లోనే తినాలని మోటివేట్ చేయడానికి తిరుగుతూ ఉంటాం. ఈ క్రమంలో భాగంగా స్కూల్లో, హాస్టల్స్లో, అంగన్వాడీల్లో ఇంకా చాలా చోట్ల గంజి వంచుతున్నారు. గంజి వంచకూడదు. మనం ఇచ్చే ఫోర్టిఫైడ్ ఎంతో విలువైనవి, అది ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి. కాబట్టి గంజి వంచడం అనే దానిని మీరు మానుకోండి అని అందరికీ చెప్తా వెళ్తా ఉన్నాము. ఈ క్రమంలో భాగంగా హాస్టల్స్లో ఈరోజు ఈ మార్కాపురం మరి ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు చెప్పిన దాన్ని బట్టి కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. మరి ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోమని డీడీ గారికి రిఫర్ చేయడం జరిగింది. ఈరోజు రేపు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ రావు అందిస్తారు. రామ్మోహన్ రావు, చెప్పండి. ట్రైబల్ హాస్టల్లో వసతులు సరిగ్గా లేవని, అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన గుడ్లు కానీ, పాలు కానీ, ఇతర ఆహార పదార్థాలు కానీ మాయమవుతున్నాయని విద్యార్థులు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ మానస. మార్కాపురం ట్రైబల్ హాస్టల్లో అవతవతలు అయితే బహిర్గతమయ్యాయి. ఆ ట్రైబల్ హాస్టల్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆహార కమిషన్ సభ్యురాలు గంజి మాల్దేవి హాస్టల్ వసతులు దారుణంగా ఉన్నాయంటూ ఆమె తీవ్ర అసంతృప్తి చెందారు. ఆహార పదార్థాలు మాయమవుతున్నాయని విద్యార్థులు ఆమెకు ఫిర్యాదు చేయడమే అక్కడ ఏదైతే వార్డెన్ ఉందో ఆ వార్డెన్ని తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఆదేశం చేశారు. అదేవిధంగా వంట సిబ్బంది, ఇతర సిబ్బందిని కూడా మార్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థుల పట్ల అనుచిత ప్రవర్తనను వార్డెన్ నిలదీసి సంఘటన అయితే జరిగింది. అదేవిధంగా మీ పిల్లలైతే ఎలాగే ప్రవర్తిస్తారా అంటూ వార్డెన్ పై ఎవరైతే ఆహార కమిషన్ సభ్యులు ఉన్నారో ఆమె అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలు, గుడ్లు విద్యార్థులకు అందకపోవడంపై అవైతే తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఎందుకు పావులు కావడం లేదని వార్డెన్ నిలదీశారు. పిల్లల చేత అధికారులు చెప్పినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. రాత్రులు ముఖ్యంగా ఏదైతే ఆడపిల్ల బాత్రూంలకు తాళాలు వేయడంపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డెన్ జాయినింగ్, ఆమె అదే హాస్టల్లో వార్డెన్ జాయినింగ్ నుండి అప్పటి వరకు జరిగిన అవకతవకలపై నివేదిక పంపాలని ఆదేశించారు. అదేవిధంగా ట్రైబల్ హాస్టల్లో అవకతవకలు సహించుకోమని, ఇకపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అదే విధంగా మార్కాపురం జట్టి పాఠశాల వ్యవహారంపై కూడా ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏదైతే జట్టి పాఠశాల హెచ్ఎం అయితే ఉన్నారో కొన్నేళ్లుగా అక్కడే ఉంటూ పిల్లలకి వాళ్ళకి కనీస సౌకర్యాలు అనేది పాలు, గుడ్లు, ఆహారం అనేది అందించకుండా ఇదే విధంగా చేస్తున్నారు. ఆమెపై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ గత సబ్ కలెక్టర్ శ్రీనాథ్ అయితే పర్యటన చేసి ఆమెకు విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అదేవిధంగా తహసీల్దార్, మార్కాపురం తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి కూడా ఆ పాఠశాలను, హెచ్పి పాఠశాలను తనిఖీ చేసి ఏదైతే హెచ్చరించినప్పటికీ వాళ్ళ తీరులో మార్పు రాలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు వారి మీద ఇది జరిగి దాదాపు 20 రోజులు గతంలో జరిగినప్పటికీ ఇప్పటి వరకు వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఎలాంటి లోపాయకార ఒప్పందాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజలైతేమి ఈ కమిషన్ సభ్యులు నిలదీసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇది అధికారులు వైఫల్యమా అనేది కూడా అక్కడ సందేహం తలెత్తుతుంది. మనసా. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్.